ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసులకి, విశ్వాసుల కుటుంబాలకి, అభిమానించే సంఘాలకి, సమాజాలకి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులారా, క్రైస్తవ సమాజమా, ఈ హోసన్నా మినిస్ట్రీస్ 48వ వార్షికోత్సవం అనగా 7వ నెల 7వ తారీఖు 1977 సంవత్సరం యేసన్న గారు ఒంటరిగా ప్రారంభించబడిన ఈ హోసన్నా మినిస్ట్రీస్ నేటితో 48 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచాలని ఈ చిన్న వీడియో తయారు చేయడానికి మేము ప్రేరేపించబడ్డాం. ఎందుకంటే దైవజనులు యేసన్న గారు వారితో, వారి పరిచర్యలో, వారి పరిచర్య ద్వారా రక్షింపబడి, విశ్వాసులుగా చేర్చబడి, సంఘాల్లో నాటుబడి, కొంతమంది అంటుకట్టబడి ఈ హోసన్నా మినిస్ట్రీస్ కొరకు నేటి వరకు చూపిన ప్రేమ, చేసిన పరిచర్య, అలాగే వారు మహిమలోకి వెళ్ళిపోయినా వారి తదనంతరం సేవకులుగా, నాయకులుగా మేము, మాతో పాటు 1000 మంది సేవకులు ఈ హోసన్నా మినిస్ట్రీస్లో పరిచయలో కొనసాగుతూ ఉండగా ఆ ప్రేమలో ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఉపచారం చేస్తూ, అంతకు మించి పట్టుదలతో కూడిన మీ ప్రార్థనలను బట్టి నేటి వరకు ఈ సంస్థని ప్రభు కాపాడుతూ వచ్చారు. ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్య ఇలాగే కొనసాగేటట్లుగా మిక్కటమైన ప్రార్థనా జీవితం మీరు కలిగి ప్రార్థించాలని, నాయకుల కొరకు, సేవకుల కొరకు, సేవకురాండ్ల కొరకు, కుటుంబాలతో కలిసి సేవలో కొనసాగుతున్న ఫ్యామిలీ సేవకుల కొరకు ప్రార్థించండి. ఆ రోజున దైవజనులు యేసన్న గారు రోగశయ్యం మీద బలహీనతలో ఉన్నప్పుడు, వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు వారికి ఇచ్చిన ఒక భరోసా, యెషయా గ్రంథం 59:21, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోదు అని యెహోవా దేవుడు యేసన్న గారితో చెప్పడం, ధైర్యంగా వాళ్ళు ఈ పరిచర్యల్ని ప్రార్థన చేసి ఇదిగో ఈ దేన సేవకులకు అప్పచెప్పి వెళ్ళడం, నాటి నుంచి నేటి వరకు ఇంచుమించు ఒక 13 సంవత్సరాలు వారు లేకపోయినా ప్రభు యొక్క మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన, మీ ప్రోత్సాహాన్ని బట్టి నేటి వరకు సంస్థని ప్రభు కాపాడారు. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. దైవాసక్తి, సత్యాసక్తి, అంతకు మించి పరిశుద్ధ జీవితం కలిగిన సేవకులు ప్రభు మన మినిస్ట్రీకి అనుగ్రహించేటట్లుగా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అబ్రహం పాస్టర్ గారు, అలాగే తోటి సేవకులందరూ కూడా శుభములు. ప్రత్యేకించి మీకు అందరికీ ఈ విధంగా కృతజ్ఞత తెలియపరచాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఇట్లా వీడియో చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మన హోసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు మనసుతో మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వల్ల దైవజనులు యేసన్న గారికి దేవుడిచ్చిన దర్శన ప్రకారం ప్రారంభించబడిన హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను నేటి వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి నడిపిస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి హోసన్నా మినిస్ట్రీస్ దేవుడిచ్చిన విశ్వాసులందరూ కూడా మరి పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించే కుటుంబాలన్నీ కూడా మరి పరిచర్యను ఎంతో ప్రేమించి ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థించి మీ ప్రేమను, మీ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ శుభ సందర్భాన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞత శుభాలు తెలియచేస్తున్నాం. సర్వశక్తి గల దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. అదేవిధంగా మరి హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని, ఎల్లప్పుడూ మీ ప్రేమ సహకారాన్ని ఈ పరిచర్యకు అందించాలని కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ప్రియ విశ్వాసులందరికీ, సంఘాలన్నిటికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ హోసన్నా మినిస్ట్రీని 48 సంవత్సరాలు దేవుడు దైవజనులైనటువంటి యేసన్న గారికి ఇచ్చినటువంటి పిలుపు, విలువైనటువంటి దర్శనం, వారి ప్రతిష్టతను బట్టి ఈ కడవరి దినములలో, ఈ దుర్దినాలలో కూడా హోసన్నా మినిస్ట్రీస్ ఇంతకాలం కాపాడబడుతూ, నడిపించబడుతూ ఆశీర్వాదకరముగా ఉండటానికి మీరు చూపే ప్రేమ, అలాగే మీరు చేసే అనుదిన ప్రార్థన ఆశీర్వాదమని తెలియజేయటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము. మరి ఇన్ని సంవత్సరాలు హోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించారు. వారు లేనప్పటికీ ఈ కాలంలో కూడా యేసన్న గారి మనసులో ఉన్నటువంటి, ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకుల ద్వారా, నాయకుల ద్వారా ఈ మినిస్ట్రీస్ని పరిశుద్ధాత్ముడే అధ్యక్షతను వహించి ఈ కడవరి దినములలో మినిస్ట్రీస్ని ఆశీర్వాదకరముగా, అనేకుల మధ్యలో మహిమకరముగా జరిగించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. దైవజనులైనటువంటి యేసన్న గారికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చిన సంగతి మనకు తెలుసు. వారు పొందినటువంటి దర్శనానికి ఎక్కడ వారు అవిధేయతను కూడా చూపలేదు. వారి ప్రతిష్టతల్లో సేవకులను కానీ, అలాగే సంఘాలన్నింటిని కూడా నడిపించుకున్నటువంటి వారు. అనేక జనములకు నీవు తండ్రి వగుదువు అని మన పితరుడైనటువంటి అబ్రహాముతో చెప్పినటువంటి దేవుడు అబ్రహాము కుటుంబాన్నే కాకుండా సకల జనులను అబ్రహాము ద్వారా ఆశీర్వదించినట్లుగా ఈ రోజున యేసన్న గారి ద్వారా ఈ హోసన్నా మినిస్ట్రీసే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఈ రోజున రక్షణ పొందటానికి, సంఘాలలో చేర్చబడటానికి, ప్రభు యొక్క రాకడకు, రాజ్యానికి అనేకులు సిద్ధపడటానికి కూడా ప్రభు కృప చూపుతూ ఉన్నారు. మరి ఈ 48 సంవత్సరాలు మినిస్ట్రీస్ని దేవుడు కాపాడారంటే బయట పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. ఈ దుర్దినాలలో ఉన్నాం. పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా నడిపించబడుతున్న రోజుల్లో కూడా ఈ మినిస్ట్రీస్ మీద ఆయన దయాదృష్టి ఉంచి, ఆయన దయగలిగినటువంటి హస్తముల్లో భద్రపరుచుకొని మినిస్ట్రీస్ని కాపాడుతూ ఉన్నారంటే అందులో విశ్వాసులైనటువంటి మీ పాత్ర ఉన్నది. అనుదినము మీరు స్తుతిస్తున్నారు దేవుణ్ణి, సేవకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రాముఖ్యంగా మినిస్ట్రీస్ని మీరు ఎంతో ప్రేమించి మీ సహకారాలు, విలువైన మీ జీవితాలనే అప్పగించుకున్నారు. అందును బట్టి, మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతకాలం కాపాడినటువంటి దేవుడు ఇక రాబోయే రోజులు కూడా హోసన్నా మినిస్ట్రీస్ని విజయోత్సవాలతో ఊరేగించబడి ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలని, ప్రార్థనలు అనుక్షణం జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యేసుక్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీ ఫ్యామిలీ అంతటికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులు యేసన్న గారు ఒంటరిగా బయలుదేరి స్వల్పంగా ప్రారంభించి ఈరోజు అంచెలంచెలుగా అది దీవించబడి, విస్తరించబడి, శాఖోపశాఖలుగా మారి ఈరోజు ఈ పరిచర్య దైవ సేవకుల్ని మీరు అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని మీరు వెంటాడి ఈరోజు సంఘములో చేర్చబడి, అలనాడు పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ, ఈరోజు మీరు ఆ బోధని మీరు విని దాని ప్రకారం మీరు నడుచుకుంటూ ఈరోజు హోసన్నా మినిస్ట్రీ ఫ్యామిలీలో అనేకులు ఈరోజు చేర్చబడి, స్థిరపరచబడి, ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయుండగా, అపోస్తులు ప్రవక్తలు పునాదయుండగా దాని మీద చక్కగా అమర్చబడి సర్వోన్నతుడికి నివాస స్థలముగా కట్టబడుతున్న దేవాలయంగా, ఆత్మచేత కట్టబడుతున్న దేవాలయంగా మనమందరము ఈరోజు సేవకులందరూ చెప్పిన బోధన విని, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధన విని మీరు స్థిరపరచబడి అనేకులు వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్న హోసన్నా మినిస్ట్రీ ఫ్యామిలీ అంతటికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హోసన్నా మినిస్ట్రీ పుట్టినరోజు దైవ సేవకులు ప్రారంభించి
ఈరోజు ఈ పరిచర్య ఎంతగా విస్తరించింది. మమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభు పేరట వందనాలు. మీరందరూ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి, సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టే పరిశుద్ధమైన సంఘముగా ఈ సంఘం ముందుకు వెళుతూ ఉండగా అంచెలంచెలుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఆయన ముందుండి నాయకుడిగా ఉండి దీన్ని నడిపించి ఆయన రాకడికి సిద్ధపరిచే ఈ సంఘంలో మీరందరూ ఉన్నారు కనుక మీరందరూ ప్రార్థన చేసి దేవునికి హోసన్న మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. అలాగే మన మధ్యలో దైవజనులు రమేష్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కూడా శుభములు తెలియపరుస్తారు. సేవకుల నోట కృతజ్ఞత మాట. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 48వ వార్షికోత్సవ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి 7వ తేదీ 7వ నెల 77వ సంవత్సరాన ఒక్క వ్యక్తితో ప్రారంభించబడిన ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఈ రోజున మన కనులకు కనుల విందుగాను అనేకుల ఎదుట ఒక మహిమ కలిగిన పరిచర్య చేతబట్టుకుని ప్రభువుని స్తుతించే ఒక సమూహంగా మార్చబడడానికి ప్రభు కృప చూపించాడు. ఈ 48 సంవత్సరాలలో కన్నీటి లోయల్లో, కృతజ్ఞత శిఖరాల్లో ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ఆయనే నాయకునిగా, కాపరిగా, ఆయనే సమస్తములో చాలిన దేవుడిగా నిలిచి అంచెలంచెలుగా దీవించి మన కనుల ఎదుట అందరి కృపలో దాచిపెట్టాడు. ఈరోజు ఈ హోసన్నా మినిస్ట్రీస్ని తల ఎత్తుకొని చూసేటట్లుగాను, ప్రపంచంలో అనేక జాతుల వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా ఏనాడో దేవుడు సంకల్పించిన నిత్య సంకల్పం యొక్క ప్రత్యక్షతను మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. మరి మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని మీరు ఎలా ప్రేమించారో ఆ ప్రేమకు నిదర్శనం ఈరోజున హోసన్నా మినిస్ట్రీస్ ఇంత వైభవంగా కొనసాగడానికి దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. మీరు మనుషులను మాత్రమే ప్రేమించేవారు కాకుండా ప్రభువుని ప్రేమించిన వారు గనుక ప్రభువు వలన స్థాపించబడిన ఈ సంస్థని, ఈ సహవాసాన్ని మీ ప్రార్థనలో ఎత్తుపడుతూ వచ్చారు. అందుకు మేము ఎంతైనా కూడా కృతజ్ఞులం, మీకు కృతజ్ఞులం. మీ అందరి ప్రార్థన ఈ హోసన్నా మినిస్ట్రీస్కి ప్రాకారంగా నిలిచింది. అందుకే ఎన్ని శత్రువుల దాడులు ఎదురైనప్పటికీ, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు నిలిచినప్పటికీ మీ ప్రార్థన ప్రాకారాన్ని దాటుకొని లోపలికి రాలేకపోయాయి అని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాం. మీ ప్రార్థన సహాయ సహకారాలకి మరొక్కసారి కృతజ్ఞులమై ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞత తెలపడానికి మేము ముందుకు వచ్చాము. దేవుడిచ్చిన ఈ సమయం, దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంకో కూడా మా కొరకు సేవకులైన ఈ సేవక సమూహం, యాజక సమూహాన్ని బట్టి, ఈ హోసన్నా మినిస్ట్రీస్ని బట్టి, అలాగే హోసన్నా మినిస్ట్రీస్తో అంటు కట్టబడి ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకు ప్రభు రాకడ వరకు మీ ప్రార్థన సహకారాన్ని అందిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞత అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. పౌలు అంటారు కదా కొరింథీ సంఘంతో, మీరందరూ మా హృదయంలో ఉన్నారు, మీ హృదయాల్లో కూడా మాకు చోటిచ్చి ప్రార్థిస్తున్నందుకు స్తోత్రం. మీరును మేమును మనమందరం కలిసి అదిగో నిత్య రాజ్యములో ప్రవేశించేంత వరకు ప్రభు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.